మీరు ఎక్కడ మీ ప్రాంతంలో ఎక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా, ఎందుకంటే మీరు అధికారికంగా అందరు టీవీలో అంజలి మీడియా గ్రూప్లో ఉన్నారు కాబట్టి, మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మా సహకారం ఇలాగే ఎప్పుడు కూడా ఉంటుంది. తర్వాత ఇవి మన సంస్థ నుండి ఇచ్చేటువంటి క్యాలెండర్స్ పట్టుకోండి. తర్వాత మనము మరొక ఆనిముత్యంగా అంజలి మీడియా గ్రూప్లో మొట్టమొదటిసారిగా మనకు కాకతీయులు అంటే గుర్తొచ్చేది ఓరుగల్లు. అలాంటి తెలంగాణలో కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ అనే ఒక రికార్డు కూడా మనం అధికారికంగా చేపించడం జరిగింది. త్వరలో మనము అధికారికంగా కూడా మనం రికార్డ్స్ చేయబోతున్నాము. సో మీరు ఎవరికి వీళ్ళకి ఇద్దాం సార్ అంటే, మీ మాటే నా మాట. మీరు ఎక్కడ ఏ కార్యక్రమం అరేంజ్ చేసి సార్ మనం వీళ్ళకి ఇద్దామంటే మేము ఎప్పుడు కూడా సిద్ధం. ఎందుకంటే ఇది పేరే అందరి టీవీ, అంజలి మీడియా గ్రూప్ అంటే కూడా ఇది మీ అందరిది కూడా, ఇంకా మీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, కంగ్రాట్స్. సో మేడం ఇవి కూడా. సో ఇవన్నీ మనము సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి షోస్ ఇవన్నీ. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. మీకోసం అంటే మీరు ఏ కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చూస్తూ ఉంటాం. ఒక నిమిషం చెప్పండి మాకు. సభాయ నమః. జై శ్రీకృష్ణ. నా ముందున్న పెద్దలందరికీ నా నమస్కారములు మరియు శిష్య బృందానికి నా ఆశీర్వాదాలు. నేను ముందుగా చెప్పాల్సిన మాట అయితే పేరెంట్స్కే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఫోన్ అని పిచ్చి పిచ్చి గేమ్స్ అని పిల్లలందరూ చెడిపోతున్నారు. సో ప్లీజ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు భగవద్గీత పారాయణం నేర్పియండి. ఇలాంటి కళలపైన కొంచెం మక్కువ చూపేలా ఇంట్రెస్ట్ చూపియండి. ఎందుకంటే పిల్లల్లో ఆరోగ్యపరంగా స్త్రీలకైతే మెయిన్ ఈ కూచిపూడి కానీ మన లలిత కళలు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయండి. మీరు ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం అది. ఇంట్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఇది పార్టిసిపేట్ చేయడం వల్ల మీ హెల్త్లో మార్పులు వస్తాయి. కొంచెం గమనించుకోవాలని ప్రార్థన. భగవద్గీత పారాయణం అంటే మనకు జీవిత మార్గం అండి. కొంచెం మనకి ఇష్టమైన మన గీతని మనం పారాయణం చేయాలని కోరుతున్నాను. మా ఇన్స్టిట్యూట్లో పిల్లలు 2 సంవత్సరాల నుంచే భగవద్గీత అధ్యాయాలు పూర్తవుతున్నాయండి. కొంచెం మీరు గమనించాలని కోరుకుంటున్నాను. సుందరకాండ పారాయణం అయితే మనకు ధైర్యానికి భక్తికి ప్రతీక అండి. కొంచెం వాటికి మనవే కాబట్టి అది మన సొత్తు, మనం వాటికి విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పెద్దవారికి ముఖ్యంగా నేనైతే విన్నవించుకుంటున్నానండి. పిల్లల భవిష్యత్తుని సరైన మార్గంలో పెట్టాలని ఆశిస్తున్నానండి. ధన్యవాదాలండి. ఓకే, మంచి మాటలు చెప్పి థ్యాంక్ యూ.